తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాధారంగా మిత్రమండలి, కాపునాడు నాయకులు, రంగా అభిమానులు పాల్గొన్నారు. రంగా విగ్రహానికి మెండా సత్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహనరంగ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు సాధన కోసం నిరంతరం పనిచేస్తున్నామని రంగా మిత్రమండలి అభిమానులు తెలిపారు. మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వంగవీటి రంగా గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అదేవిధంగా రంగా గారు ఏ విధంగా జనం మధ్యలో ఉన్నారో, పేద బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు కూడా అండగా ఉండే నేత, ఒక కాపు జాతికే కాదు ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ఇష్టమైన నేత ఎవరైనా ఉన్నారంటే అది మన వంగవీటి మోహన్ రంగా గారు. ఇటువంటి నేతకి ప్రతి సంవత్సరం మనం ఎంతో ఘనంగా నిర్వహిస్తాం. రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా రంగా గారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గడిచిన 30 సంవత్సరాల కిందట ఒక వ్యక్తి మరణిస్తే రావణ కష్టమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటువంటి నాయకుడు మా కులంలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ ప్రతి ఏటా ధవళేశ్వరం గ్రామంలో రంగా రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో మెండా సత్తులు గారి అధ్యక్షతన ప్రతి సంవత్సరం ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. రానున్న రోజుల్లో మా అందరి ఉద్దేశం ఒకటే, రంగా గారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా కృషి చేస్తామని, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మేము కూడా ప్రవర్తిస్తామని ఈరోజు ధవళేశ్వరం కాపు సంఘం తరపున విన్నవిస్తున్నాం.